హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శోభా క్రియేషన్స్. ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇంట్లో కనుక కార్డ్బోర్డు అదే అట్టపెట్టెలు కనుక వేస్ట్గా పడి ఉంటే వాటిని పడేయొద్దండి. వీటితోటి చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కార్నర్ స్టాండ్. దీన్ని తయారు చేసుకుందాం అనమాట. నా దగ్గర ఇటువంటి డిఫరెంట్ టైప్స్లో కార్డ్బోర్డులు ఉన్నాయి. ఇవన్నీ బాక్సెస్ అనమాట. వీటితోటి నేను కార్నర్ స్టాండ్ చేశాను. దీన్ని మనము టీ సర్వ్ చేసుకోవడానికి కానీ కార్నర్ స్టాండ్కి కానీ మల్టీపర్పస్ కింద మనము ఈ టేబుల్ని యూస్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా బేస్ చేస్తున్నాను అనమాట. బేస్ కోసం ఈ టైప్ కార్డ్బోర్డ్ తీసుకున్నాను. దీన్ని ఒక స్క్వేర్ లాగా మిడిల్ కట్ చేశాను అనమాట. బాటంలో కట్ చేయలేదు, పై వైపున మాత్రమే స్క్వేర్లో కట్ చేసుకున్నాను అనమాట. దీన్ని హార్ట్లు గన్తోటి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ విధంగా బాక్స్ లాగా ఈ హోల్ చేసి పెట్టుకున్నాను కదా, దాంట్లోకి నేను ఈ పొడవుగా లెంత్ ఎక్కువ ఉంటుందండి, పొడవుగా ఉంటుంది. దీన్ని నేను దాంట్లో ఫిక్స్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసి చుట్టువైపున హార్ట్లు కానీ ఫిక్స్ చేసినట్లయితే ఈ విధంగా స్టిక్ అయిపోతుంది. ఈ విధంగా అనమాట. చూసుకోవాలి ఏ కార్డ్బోర్డ్ దేనికైతే బాగుంటుందో దాన్ని చూసుకొని మనం అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఇంకో వైపున నేను ఓపెన్ చేశాను. ఇది ఎందుకు ఓపెన్ చేశానంటే చెప్తానండి. దీంట్లోకి మనం మళ్ళీ టాప్ బాక్స్ పెట్టాలి కదా, ఆ టాప్ బాక్స్ని ఫిక్స్ చేయాలి కాబట్టి నేను ఈ విధంగా ఓపెన్ చేశాను అనమాట. దీనికోసం నేను ముందుగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. దీనికి బాటమ్ వైపున 4 సైడ్స్న కార్డ్బోర్డ్ స్క్వేర్ లాగా అంటించుకున్నాను. మధ్యలో థర్మోకోల్ కూడా అంటించి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ మధ్య గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్లోకి పైన టాప్కి నేను పెట్టిన కార్డ్బోర్డు ఫిక్స్ అయిపోవాలన్నమాట. ఫిక్స్ చేసినట్లయితే అది అటు ఇటు కదలకుండా చక్కగా సెట్ అవుతుంది అనమాట. దాని మీద చక్కగా సెట్ అవుతుంది కాబట్టి నేను ఆ విధంగా ఫిక్స్ చేశాను. తర్వాత హార్ట్లు గన్తోటి మనం స్టిక్ చేసినట్లయితే స్ట్రాంగ్గా అలాగ ఉండిపోతుంది, కదలదనమాట. ఇంకా బాగా స్టాండ్ అయి ఉండాలంటే 4 సైడ్స్న థర్మోకోల్ షీట్స్ ఉంటాయి కదా, థర్మోకోల్ షీట్స్ని కూడా మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు. థర్మోకోల్ షీట్స్ అనే కాదండి, ఒక స్ట్రాంగ్ స్టిక్ టైప్ కూడా మనం రెండింటి మధ్య పెట్టినట్లయితే కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. ఈ విధంగా సెట్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ టేబుల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పై వైపు నా నేమ్స్ అవేమి కనిపించకుండా ఉండాలంటే నేను న్యూస్ పేపర్ని అంటించాను అనమాట. వాటర్ ఫెవికాల్ రెండింటిని కలిపి విధంగా మిక్స్ చేసుకున్నాను. దాన్ని యూస్ చేసుకుంటూ పేపర్ని అంటించేసాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా కంప్లీట్గా అంటించేసాను. పై వైపున అంటించలేదు, పై డిజైన్ అలాగే ఉంచేసాను అనమాట. దాన్ని కింద స్టాండ్కి బేస్కి మాత్రమే అంటించాను. దాని తర్వాత వైట్ టిష్యూ పేపర్ని కూడా అంటించుకున్నాను అనమాట. అదంతా కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత ఫెవికాల్ మిక్స్ ఉంది, దాంట్లో నేను కొంచెం వైట్ సిమెంట్ యాడ్ చేశాను. వైట్ సిమెంట్ ప్లస్ ఫెవికాల్ మిక్సర్ అనమాట ఇది. అది కూడా ఒకసారి ఈ విధంగా వేసేసి చక్కగా ఆరిపోయిందండి. కావాలంటే కలర్ వేసుకోవచ్చు, నేను కలర్ వేయలేదు, వైట్గా అలా ఉండిపోయింది. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.